తిరుమలలో చక్రస్నానం ఏర్పాట్లకు తనిఖీ చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2న జరగనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో తనిఖీలు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా పరిశీలించారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు చక్రతాళ్వార్కు స్వపన తిరుమంచనం, అలాగే చక్రస్నానం నిర్వహించాలని తెలిపారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర గడియలుంటాయని, భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చన్నారు. చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం సందర్భంగా జరుగుతున్నటువంటి చక్ర స్నానం ఏదైతే వేలాది మంది భక్తులు చక్ర స్నానం కోసం రాబోతున్నారో వాళ్ళ కోసము ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సీనియర్ అధికారులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా సిబిఎస్ఓ, చీఫ్ ఇంజనీరు అందరం కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. అన్నీ దాదాపు 4 పేజీలు కలుపుకుంటే ఒక 6 ఎంట్రీ పాయింట్స్, 12 ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తించుకోవడం జరిగింది. ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది రేపు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి డ్యూటీ మీద ఉంటారు. అది కాకుండా సివిఎస్ఓ గారి ధరలో పనిచేస్తున్నటువంటి 1300 మంది సిబ్బంది కూడా ఈ క్యూ లైన్ మేనేజ్మెంటు, ఈ భక్తులు అంతా కూడా ఈ ఎగ్జిట్ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో డ్యూటీ మీద ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ టీము ఒక 30 మంది, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అదనపుగా మనం పెట్టుకుంటే స్పెషల్ స్విమ్మర్సు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 130-140 మంది సేవలు అందిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారి పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా స్నానం చేయగలగాలి. భక్తులతో కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ఎర్లీగా వచ్చి ఇబ్బంది పడకుండా, అంటే కొంతమంది దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలోనే స్నానం చేస్తే బాగుంటుంది అనేది ఆ తాయప్రతంతో వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్, టీటీడీ అధికారులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుగా వాళ్ళని బయట ఉన్నటువంటి గ్యాలరీస్లో ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి భక్తులు వస్తారు, ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిశీలించి ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గ్యాలరీస్లో కూడా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారు, ఉదయం నుంచి వాళ్ళని ఆ గ్యాలరీస్లో కూడా కూర్చోపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దాదాపు 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ మీద కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కలిపి ఒక్కసారి మన కెపాసిటీ చూసుకున్నట్లయితే దాదాపు 9400 వరకు మన కెపాసిటీ, పుష్కరిణిలో స్నానం చేసేటువంటి కెపాసిటీ. సో ఇటువంటి యావరేజ్గా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 3 రౌండ్స్ సాధారణంగానే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ తర్వాత వస్తున్నటువంటి భక్తులు స్నానం చేసుకుని బయటికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఒక నెల క్రితమే పుష్కరిణిలో ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఎవాక్యువేట్ చేసి ఫ్రెష్ వాటర్తో కూడా నింపుకోవడం జరిగింది. రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు దీనికి కావాల్సిన క్లోరినేషన్ చేసుకొని ఆ కావాల్సినటువంటి అంటే ఎక్కడ కూడా ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా గైడ్లైన్స్ ప్రకారం క్లీన్లీనెస్ ఇవంతా కూడా మెయింటైన్ చేయబోతున్నారు.